ఒక హిట్ పడితేనే మరో సినిమా చకచకా సెట్స్ మీదకి వెళ్ళిపోతుంది. కానీ సాలిడ్ హిట్ కొట్టినా కనీసం హీరోని పట్టుకోలేకపోతున్నాడట ఈ డైరెక్టర్ కమ్ కమేడియన్. ఇప్పటికే పలువురి వద్దకి చక్కర్లు కొట్టి ఎట్టకేలకి ఓ హీరోని పట్టేసుకున్న ఈ సినిమా ఇప్పుడు అతన్ని కాదని మరో హీరోని చేరిందట. మరి ఈ సినిమా ఇప్పటికైనా సెట్స్ పైకి వెళ్తుందా, లేక ఇలాగే హీరోలని మారుస్తూ సినిమానే మారిపోతుందా? బలగం వేణు దురదృష్టాన్ని పాకెట్లో పెట్టుకుని తిరుగుతున్నట్టున్నాడు. బలగం లాంటి హిట్ కొట్టినా మరెవరైనా ఈ పాటికి మరో సినిమా రిలీజ్లో బిజీ అయిపోయేవాళ్లు. కానీ సినిమా మొదలెట్టడం కాదు కదా, కనీసం ఆ సినిమాకి హీరోని కూడా పట్టుకోలేకపోతున్నాడు. మరి ఎల్లమ్మ అంటూ మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ మొదట నాని, శర్వా అంటూ చక్కర్లు కొట్టి ఎట్టకేలకి నితిన్ దగ్గర ఆగింది. ఇంకేం సినిమా ఇక సాయి పల్లవి, శ్రీలీల అంటూ అటూ ఇటూ తిరిగి చివరకు కీర్తి సురేష్ కన్ఫర్మ్ అయింది. ఇక సినిమా సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి. కానీ తమ్ముడు కొట్టిన దెబ్బ లేక నితిన్ సరిపోడా అన్నది తెలీదు. కానీ ఇప్పుడు ఈ సినిమా అటూ ఇటూ తిరిగి చివరికి బెల్లం బాబు దగ్గర ఆగిందట. రీసెంట్ గా కిష్కిందపురి అంటూ సక్సెస్ ఫిలిం ఖాతాలో వేసుకున్నాడు కూడా. మరి ఇప్పటికైనా ఎల్లమ్మ హీరోగా బెల్లంకొండ ఫిక్స్ అవుతాడు, లేదంటే మరో హీరో మారుతాడు అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్. ఇక ఎల్లమ్మ నుండి ఎగ్జిట్ ఇచ్చిన నితిన్ విక్రమ్ కుమార్ తో స్వారీ అనే సినిమా చేస్తున్నాడన్న టాక్ వినపడింది. కానీ అతీగతి అయితే లేదు. మరోవైపు ఇప్పుడు కొత్తగా లిటిల్ హార్ట్స్ తో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు సాయి మార్తాండ్ నితిన్ కు ఒక లైన్ వినిపించాడని, త్వరలో ఈ ఇద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోనే ఈ వార్తలు ఎప్పుడు ఎండ్ కార్డ్ వేసుకుంటాయో. For more videos like this, subscribe Big TV channel.